ఈ రోజు నేను ట్విట్టర్లో మన మంచు లక్ష్మి అక్కదొక వీడియో చూశాను. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. షీ రేస్డ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఐ లైక్ వాట్ షీ సెడ్. ప్రాబ్లీ ఐ హ్యావ్ ఎన్ ఇష్యూ ఆన్ హౌ షీ సెడ్ ఇట్. కాపీరైట్ ఇష్యూస్ వల్ల ఐ కెనాట్ ప్లే దిస్ క్లిప్ హియర్. బట్ టు సమ్ ఇట్ అప్, దాంట్లో మన మంచక్క ఏమంటుంది అంటే, నేను మా ఇంట్లో పనిచేసే వాళ్ళందరికీ చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాను. అందరు నీట్గా బట్టలు కట్టుకోవాలి, నీట్గా క్రాప్ మెయింటైన్ చేయాలి, మొహాలకి క్రీములు రాసుకోవాలి, ఎలాంటి జ్యువెలరీ పెట్టుకోవాలో నేను చెప్తాను. మీరు ఎడ్డి మొహాలు వేసుకుని ఇంట్లో తిరుగుతుంటే మీ మొహాలు చూడాల్సింది నేను అని షీ సెడ్ ఇన్ సమ్ ఇంటర్వ్యూ. ఐ థింక్ షీ హాజ్ ఎ వెరీ ఎక్సలెంట్ పాయింట్ హియర్. మనలో చాలా మంది వర్క్ని అదో పెద్ద చోర్ కింద చూస్తారు. ఒకటి మాకు డబ్బులు ఇస్తున్నాడు, వెళ్ళి వాడి దగ్గర పని చేస్తున్నాం, మళ్ళీ ఈ మధ్యలో మంచిగా డ్రెస్ చేసుకోవడం, గ్రూమ్ చేసుకోవడం, మంచిగా స్మెల్ రావడం, ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం అని చాలా మంది ఫీల్ అవుతుంటారు. దట్ ఈస్ ద వెరీ రీజన్ ప్రపంచం మొత్తం ఇండియన్స్ అంటే వాసన వస్తారని ఒక పెద్ద స్టీరియో టైప్ ఉంది. మీరు ఎక్కడైనా ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ఇండియన్స్ మీద టాపిక్ వచ్చినప్పుడు కింద కామెంట్స్లో మీరు పూప్ జీట్స్ అని, ఇండియన్ స్టింక్ అని, కర్రీ స్మెల్ అని ఈ కామెంట్స్ రెగ్యులర్గా కనిపిస్తుంటాయి. మనము 30 to 40% ఆఫ్ అవర్ లైఫ్ వీ స్పెండ్ అట్ అవర్ వర్క్ ప్లేస్. సో ఇట్స్ ఇంపార్టెంట్ దట్ వీ ఫీల్ గుడ్ అబౌట్ అవర్ సెల్ఫ్. అలాగే వీ షుడ్ ఎంజాయ్ ద వర్క్ నో మ్యాటర్ హౌ స్ట్రెస్ఫుల్ ఇట్ ఈస్. దాంట్లో బేసిక్స్ మంచిగా బట్టలు వేసుకోవడం, మంచిగా స్మెల్ రావడం, మంచిగా గ్రూమ్ చేసుకోవడం. అలాగే మీ జాబ్ అయిపోయిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళి ఒక 2 నిమిషాలు ఫ్రెష్ అయ్యి ఒక డియోడ్రెంట్ పర్ఫ్యూమ్ కొట్టుకుని బయటికి రావచ్చు. అలా కాకుండా నేను రోజు మొత్తం కష్టపడ్డాను, నేను చెమట వాస వచ్చినా ఐ డోంట్ కేర్ అని చెప్పి కంపు కొట్టే మీ సంకల్ని తీసుకొచ్చి లిఫ్ట్లలో, మెట్రోలో, బస్సుల్లో జనాల మొహాల మీద పెట్టాల్సిన అవసరం లేదు. సో ఐ టోటలీ అగ్రీ విత్ హర్ వెన్ షీ సేస్ దట్ యూ హ్యావ్ టు లుక్ గుడ్ అండ్ గ్రూమ్ యువర్ సెల్ఫ్ ఎట్ యువర్ వర్క్ ప్లేస్. రెండోది, ద వే షీ సెడ్ ఇట్, ఐ ఫెల్ట్ ఇట్స్ బిట్ కాండిసెండింగ్ ఫర్ ద పీపుల్ వర్కింగ్ ఫర్ హర్. ఈ కైండ్ ఆఫ్ అప్రోచ్ మన ఇండియాలో కానీ లేకపోతే ఆ లేబర్ దేశాలన్న గల్ఫ్ కంట్రీస్లో చాలా కామన్. సో లెట్స్ ట్రై టు డీకోడ్ ఇట్ ఫ్రమ్ ద వెస్టర్న్ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒకటి, దేర్ ఆర్ నో స్ట్రిక్ట్ వార్నింగ్స్, దేర్ విల్ బి జనరల్ గైడ్ లైన్స్. ఎవరైనా మీ దగ్గర జాబ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దిస్ ఈస్ ద డ్రెస్ కోడ్, దిస్ ఈస్ ద యూనిఫామ్, దిస్ ఈస్ ద అలౌడ్ జ్యువెలరీ, క్రీములు, పర్ఫ్యూమ్స్ ఇలాంటివి యూస్ చేయాలంటే మీకు అక్కడ పౌడర్ రూమ్ ఉంది, బాత్రూమ్ ఉంది, అక్కడికి వెళ్ళి యూస్ చేయొచ్చు అని యూ కెన్ గివ్ దమ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. అలాగే దేర్ విల్ బి నో స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ డిపెండింగ్ హౌ యూ లుక్. నీ ఫేస్ బాగాలేదు, నువ్వు క్రీమ్ రాసుకొని, ఇది అది బాగాలేదు, ఇది పెట్టుకోని. దిస్ కమ్స్ అండర్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. ఎందుకంటే రేపొద్దున నాలాంటి వచ్చి నువ్వు బాగున్నావు, రేపు నుంచి మిడిల్ వేసుకురా అని చెప్తాడు. సో వెర్ యూ డ్రా ద లైన్? రెండోది, షీ యూజ్ ద వర్డ్స్ లైక్ ఎడ్డి మొహం, తెడ్డి మొహం వేసుకుని నా ముందుకు రాకూడదని. ఐ ఫెల్ట్ ఇట్స్ కైండ్ ఆఫ్ డిస్రెస్పెక్ట్ఫుల్. ఇక్కడ మన వాళ్ళు ఇచ్చే లాజిక్ ఏంటంటే, వాళ్ళు మా దగ్గర చాలా రోజు పని చేస్తారు, మా మధ్య ప్రాక్సిమిటీ ఉందని చెప్తారు. అగైన్ దిస్ ఈజ్ ఓకే వెన్ ద banter is from both sides, and we all know is always from one side. ఎందుకంటే అవతల వాళ్ళు they cannot counter you. So when it is just from one side, it simply comes under bullying. I still remember అత్తారింటికి దారేది సినిమా వచ్చినప్పుడు దాంట్లో మన హీరో తన తండ్రి వరసైన బాలు అనే క్యారెక్టర్ని బూతులు తిడుతుంటాడు, అరే తూరే అని మాట్లాడుతుంటాడు, లెంపగాయలు కొడుతుంటాడు ఫర్ ద సేక్ ఆఫ్ కామెడీ. మేబీ ఐఎమ్ ఓవర్ యాక్టింగ్, కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఐఎమ్ టాకింగ్ ఎస్పెషల్లీ టు ద యంగ్ ఆడియన్స్ హూ ఫాలో మీ. ఒకటి, మీ కింద పనిచేసే వాళ్ళు మీకు తక్కువేం కాదు, ఆల్వేస్ ట్రీట్ దెమ్ విత్ రెస్పెక్ట్. అలాగే మీ పైన వాళ్ళు పెద్ద తోపులేం కాదు, ఆల్వేస్ మేక్ షూర్ దే ట్రీట్ యూ విత్ రెస్పెక్ట్. లేకపోతే ఆల్వేస్ స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్. మమ్మ మిమ్మల్ని ఎట్లా సెటిల్ చేయాలని రాత్రి నిద్ర ఉంటలేదు మమ్మ నాకు.